అవునన్నా. కిష్టుడు జర నువ్వు ఉండరా. డెఫినెట్ ఈడు వస్తాడనుకున్నా కానీ నువ్వు తెస్తావనుకోలే. జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాడన్నా. మీరే రాజీ పెట్టాలని నెల నుంచి నా దగ్గర తిరుగుతున్నాడు. పాపం క్షమించి వదిలేయ్, ఒకప్పుడు నీ శిష్యుడే కదా. అవు కానీ ఆ నరసింగాడు ఈడు కలిసి నన్నే ఎత్తేద్దాం అనుకున్నారు. మిస్ అయింది. గా నరసింగాడు తెచ్చిండు, ఇడికి కేరాబ్ పోయింది. ఇప్పుడు నేను ఇడికి కేరాబ్ కావాలి. దానికి పోలీసు అని రికమెండేషన్. వదిలే అన్నా, మళ్ళీ మీ ఇద్దరు కలిస్తే బాగుంటుంది. ఎవరికి? నీకా? అబేబే, ఇందులో నా స్వార్థం లేదు, నన్ను నమ్ము. సాల్దే, నిన్ను నమ్ముడంటే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే. ఈయన మామూలే గాని నువ్వు రారా, వచ్చి కాళ్ళ మీద పడు. తప్పైపోయిందన్నా, నన్ను క్షమించన్నా. వీడు మారిపోయాడన్నా. నీ దగ్గర ఉంచుకో, నువ్వు చెప్పినట్టు నాది పూచి. ఏం రా? అవునన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తా. గణేశి ఆ? ఏందన్నా ఇది? భగవంతునికి భక్తునికి అనుసంధానం. ఆ? ఆ అని నువ్వే తీసుకొచ్చినావు. ఆ నిన్నే ఎత్తే పోయిండు. అర్థమవలే ఆడెంత ఎదవో. చేస్తా నా కొడక. అన్నా, వీడిని చంపేసి గేదె పెంటలో కప్పెట్టే. ఏ కేసు లేకుండా నేను చూసుకుంటా. ఏయ్, చప్పుడు చేయకు, బర్రెలు బెదిరుతాయి. నేను దున్నపోతానే పాలు పితికినోడిని. ఈ ఎదవో లెక్క నువ్వు డ్యూటీకి పో, నేను చూసుకుంటా పో. ఎదవ నా కొడక, బుద్ధి పోనిచ్చావు కాదు. బిడ్డ యోగి, పెద్దోనిగా దేవుడు మెచ్చేది న్యాయం ఒక్కడ చెప్తా. పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు. గతం మర్చిపోరి. ఇవాళ నుంచి ఈ సైదుల గాడైతే నీ సైడ్కే రాడు. కసలాన్ని మర్చిపో, గాంధన్న అని చేసుకుంటాడు. ఏమంటావు? దందా అంటే పేదోళ్ళు పట్టుకొట్టడమా, అమాయకుల్ని చంపడమా? నేను ఒప్పుకోను. గిస్సంటి అని మన బిజినెస్ లో మామూలే. నీకు మామూలే, నాకు కాదు. గట్ల కాదు బిడ్డ. వద్దు, వద్దన్నాక వద్దు, వద్దు. అగో ఏంటి బే, అన్ననే బెదిరిస్తున్నావు? నువ్వు పెద్ద రుస్తు మాబే. చాల్తి పడ్డావని చాల్తి లేచిపోతుంది. అరే పడకావు, చూప్ చప్పుడు చేయకు. ఈ కాంపౌండ్ లోకి వచ్చిన కొత్త బర్రెవి నీకేం తెలుసు? సైడ్ ఎవ్వరం తప్పుకో. బిడ్డ నువ్వు వెళ్ళిన సైడీ. ఏందని ఆపినావు? గుద్దుకు సావాలే. అందుకే ఆపిన. కిష్టుడు ఇయాడి కిస్మత్ మంచిగా ఉన్నది రావు. సావుకు బెత్తని దంగా వెళ్ళి రిటర్న్ వచ్చిండు. అవునా? నువ్వేంద్రవు అని ముడుచుకున్నట్టువి, ఏమైంది? ఏంటన్నాడు అసలు? ఏమనుకుంటున్నాడు? జైలు తీసుకొచ్చింది నువ్వు, నెత్తిరెక్కించుకుంది నువ్వు. అవు నిన్ను కూడా లెక్క చేయట్లా. ఏం చేయాలి? దానికి అట్లా బలిసింది. చంపేద్దాం. నీకేమైరా కిష్టుడు? నాకు అస్సలు నచ్చలా. యోగిని చంపాలనుకోవడం నాకు అస్సలు నచ్చలేనా? నీతి లేని యాదవలు, యాదవ బతుకులు ఇల్లు, యాదవ నాయాలు. మనం జనం మీద బతికేటోళ్ళు, వాడు మన మీద జనం బతికిస్తున్నాడు. మనం బతకాలంటే వాడు చావాల్సిందే. ఇంకేం ఆలోచించద్దు.